ఇతని పేరు బాలరాజ్, మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే నీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నెంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకుని వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు, ఎందుకో చూద్దాం. గిరి సార్, ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 గంటలు ముందుగా వచ్చారేంట్రా? ఒరే మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది. ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడ్రా. వీడెవడ్రా? సార్ నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడ్రా? నీ ఫ్రెండా? పార్టీ ఇచ్చినాడు, అయిపోయాడు. మరి ఈడెవడు? వాడు నేనెవరా చెప్పరా? పార్టీ ఇచ్చేది ఈనేరా? పార్టీ ఇచ్చేవాడు పట్టుకొని ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచావిన్నా? మీ కాలనీ వాళ్ళందరినీ పిలవపోయావా? ట్రై చేశాను సార్, టైం సరిపోలేదు. కొంతమంది చెప్పకుండా ఊరు వెళ్ళిపోయారు. నాకు ముందే చెప్పపోయావమ్మా, పోస్ట్ పోన్ చేసుకునేవాడిగా. కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుంపుల కింద తాగేసేవాళ్ళు. మిస్ అయిపోయారు. అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నా నీకు తెలుసా? తెలీదు సార్. నీకు తెలుసురా? ఎవడ కావాలండి? అరే నీకైనా తెలుసురా? ఏంటి నీకు తెలీదు? అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా ఆ సుబ్రహ్మణ్యం గడికి పెప్సీ ఇవ్వటం బెటర్ రా. అడుగు మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపుకొని వస్తున్నాడు చూడండి. హాయ్ గైస్. అరే సుబ్బు, ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కడికి తెలియదురా. నువ్వన్న చెప్పరా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుతో మన బాలరాజు గారు ఆ 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుపుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకి ఇస్తున్నారు. కరెక్టే. సో కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ రాక్ ద పార్టీ. థ్యాంక్ యూ రా. అరే నువ్వు కూడా మందు వేయాలి. వద్దు సార్, ప్లీజ్. అది కాదు సార్. నువ్వు మందు అయిపోతే నా మీద ఒట్టే. తీసుకోరా సుబ్బు. ఓకే, బిగ్ చియర్స్ ఫర్ బాలరాజు గారు. బ్రహ్మం, పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్, వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగు. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా, ఎడారులు ఇసుక అమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవ అయితే నేను ఎదవన్నారు ఎదవ. కమాన్. ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలు జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్ద మామ. పెద్దమామ అంటాడు వాడంతే వరుస కలుపుతుంటాడు, చేస్తాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్ద మామను విసికిస్తావు? నువ్వు రామమ్మ విసికి. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్న మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైరు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చీరలో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏం రా శైలేంద్ర, ఏమైనా కుర్చీలో కూర్చుంటే
బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. ఇద్దరు స్కీమే లేదన్నా కదరా? నువ్వుండ్రా. స్కీమే లేదన్నా కుదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారని వచ్చావు. దగ్గరికి రా. ఏంటి స్వామిని పీకాడు? రాజ్, సైతాన్ రాజ్, సైకియాట్రిస్ట్. దూకుడు మీద ఉన్న దెయ్యాలకి, బలుపెక్కిన భూతాలకి. సింహస్వప్నం మీ గురించి చాలా విన్నాను సార్. నా గురించి వింటానికి నేనేమన్నా చార్మినార్ గోల్కొండనా? బ్లడ్ ఇచ్చి వచ్చావా? లేదు సార్. ఏమే బ్లడ్ ఇవ్వలేదా వీడు? చెయ్యు. శని 3వ దశలో ఉందంట సార్. బాత్రూమ్ లో. అయినా మీరు చూసేది ఆస్ట్రాలజీయా సైకాలజీయా? ఏంటి కౌంటరా? క్వశ్చన్ నేనే వేయాలరా, నువ్వు కాదు. సారీ సార్, ఇదిగో చెయ్యి. ఏమే బ్లడ్ తీసుకోలేదా వీడి దగ్గర? నువ్వు సారీ సార్, ఇస్తున్నా చెయ్యి ఎక్కడ పెట్టు? ఎక్కడ పెట్టరా? తాడి పెరిగినట్టు ఎక్కడ? ఏంటి సార్ వెతుకుతున్నారు? నేను చూసుకుంటా బాయ్, నీకెందుకు? దీనికోసం వేలలా పెట్టు, వేలలాగే ఉంచు. పసక్. కదలొద్దు, కదలొద్దు. వెరీ గుడ్. చాలు సార్, బకెట్ నిండిపోయింది. బ్లడ్ బ్యాంక్ లో డిపాజిట్ చేయమంటారా సార్? బ్లడ్ నా బ్యాంకులో డిపాజిట్ చేయి. ఓకే సార్. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏం లేదు సార్, వారం రోజుల నుంచి మా ఇల్లు అనుకుని పక్కడికి వెళ్ళిపోతున్నాను సార్. ఓహో, కంట్రోల్ చేసుకుందాం అనుకున్న ఆటోమేటిక్ గా అదేంటికి వెళ్ళిపోతున్నాను సార్. అదేంటో ఐ కెనాట్ అండర్స్టాండ్ దట్ సార్. ఓహో, ఓ పని చేయి, ఓ వారం రోజులు పక్కింట్లో పడుకో. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్ గా మీ ఇంటికి వెళ్ళిపోతావు. సూపర్ ఐడియా సార్. దీనికి బ్లడ్ ఎందుకు తీసుకున్నారు సార్? ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ప్రశ్నలు వేయకూడదు, పేమెంట్ చేసి వెళ్ళిపోవడం. గెట్ అవుట్. సార్ డింపుల్ గారు అంటే అదిగో ఆ వచ్చే కారు. సార్ డింపుల్ మేడం కలవాలి. డింపుల్ మేడమా? అవును సార్. లోపల ఉన్నారా? లేరు, డిక్కీలో ఉన్నారు. వెళ్ళి కలు. డిక్కీలోనా? లేకపోతే డింపుల్ అంటే మేడం అని ఫిక్స్ అయిపోయావా? డింపుల్ అంటే నేను రా. మీరా? అవునరా పింపుల్. ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? పేరు నా ఫేస్ మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అయింది సార్. మ్యాటర్ అంటే చెప్పు. నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ సార్. మా పెద్దనే బిజినెస్ పెడదామంటే 8 కోట్లు పెట్టాను. 50-50 అన్నాడు. తీరా లాభాలు వచ్చేసరికి 50 కాదు 20 అంటున్నారు సార్. బట్టెబాజు గారు భాయ్ గారు ఒక ఫోన్ చేస్తే నా పని అయిపోతుంది. గిఫ్ట్ గా ఓ 10 కూడా తెచ్చాను సార్. 10? అవును సార్. సూట్ కేసు సెంటర్ చాలా పెద్దదిగా ఉంది. కొంపదీసి లక్షలా? అవును సార్. చెప్పు తీసి కొడతాను. లక్షల్లో బాయ్ గారు డీల్ చేసినప్పుడు చూసావరా? కోటికి తక్కువ అయితే చేయరా. ఒకవేళ ఆడు చేసినా నేను చేయను. 10 లక్షలు. ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావేంటి? మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కస్టమర్లు ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోతుంది. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్ తోనే. డింపుల్ ఆడేవాడు నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 25 లక్షల సెంటిమెంట్లు నేను చేయలేను. వెళ్ళిపోండి. ఎవడా భాయ్? తొక్కలో భాయ్. నేను ఎంత చెప్తే అంతేవాడు. వెళ్ళండి. భాయ్ గడంట భాయ్. నెక్స్ట్ డింపుల్ గారు. ఏంట్రా దంట బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గాడు బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అవును సార్. ఏంట్రా ఇది? ఫ్యాన్సా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఉన్నాడ్రా. అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్ చిరంజీవి గారికైనా ఫ్యాన్స్? అరవింద్ గారికి ఉంటారా? వెంకటేష్ బాబుకైనా ఫ్యాన్స్? సురేష్ బాబుకు ఉంటారా? రాముడికైనా భక్తులు? ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు సార్. ఓలేరా, మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలయ్యాం. మీ బ్రెయిన్ లోనే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇదిగోండి మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేర్రా? ఏ సార్ అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు ఉండొచ్చు. కానీ ఇష్టమైన నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో, అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను రా. ఐ లవ్ యూ. మీ టూ సార్. అరే
నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్తాను. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్, తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రై వెంచర్ లైఫ్ బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడా నువ్వు దండ తీసేయడం ఎందుకురా? ఎలా కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు, నేను డింపుల్ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి. ఏంటి సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయావు నాన్న. కావాలని మర్చిపోయాను. అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాలో అవట్లా. ఫేస్ కూడా ఏం చేయండి రా, ఈ టెన్షన్స్, ఈ మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవండ్రా. సరే సార్, మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా, ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి ఏమైనా బట్టలేంట్రా? సర్లేండి సార్, నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాను సార్. ఓకే. కస్టమర్లందరూ ఏమయ్యారు? చార్టర్డ్ ఫ్లైటా? అవును సార్, పెద్ద కాంట్రాక్ట్, అర్జెంట్గా వెళ్ళాలి. అర్థమైందిరా, మీరు కోట్లలో నొక్కేస్తూ నాకు లక్షల్లో ముష్టి పడేస్తున్నారు అంతేగా? లేదు సార్, ఇందులో మీకు పెద్ద వంట వస్తుంది. ఎలా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఫ్లైట్ కావాలి సార్. నేను అడిగింది ఫ్లైట్ గురించి కాదు, షేర్ గురించి. అంటే అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? బాయ్ గారు అమ్మాయి అనుకోండి. బాయ్ గారు అమ్మాయి ఏంట్రా? అంత డబ్బున్న అమ్మాయి సార్. ఓహో. ఆస్తి నా చేతికి వచ్చాక సగం మీకేగా. నీ ఎంత ఫాస్ట్ గా ఉన్న ఫ్యాన్ ని ఫాస్ట్ లో కూడా చూడలేదురా. థ్యాంక్ యూ సార్. రఘురామరాజు గారండి, పర్సనల్ ఫ్లైట్స్, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మన క్లయింటే. ఓకే. హలో రాజు గారు, నేను డింపుల్ మాట్లాడుతున్నా. ఓ చార్టర్డ్ ఫ్లైట్ అర్జెంట్ గా కావాలండి. మన భాయ్ గారి పర్సనల్ మనిషి. ఎవరతను? అల్లుడు. ఏంటి అల్లుడా? అంటే అల్లుడు అనుకోండి. సరే, అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, నీ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ సార్. రై, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతున్నావు ఏంటి? ఫ్లైట్ పేమెంట్ 3 lakhs నాకే కట్టాలి. ఓ గంటలో పంపిస్తాను. అవతల అమ్మాయి వెయిటింగ్ సార్. ఆ అమ్మాయిని మాత్రం వదలకు రోయ్. వదలను సార్. వీడిని బాగా పిండాలి. పిండుతా. ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూస్తే చూస్తారంటే? బుద్ధిలేనా? దున్న పోతులు పెరిగారా? కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటి? ఓకే. అరే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. ఏంటి ఇంకా ఉందా? అరే, ఆ అజయ్ గారి కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, అరే పెద్దడా. శీలవతి, నా ఉంగరాలన్నీ దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు, పద. వాడు నిన్ను బీగటం, నువ్వు నన్ను బీగటం. తమ్ముడు, నీ బ్రెయిన్ XXL తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో స్కీమ్ ఉంటుంది. ఏముంటుంది స్కీము? షేక్ హ్యాండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటది? యదవనుమానాలు నువ్వు. వదినా ఇదిగో ఉంగరం. నేను చెప్పాను ఏదో స్కీమ్ ఉంటుందని. ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. తమ్ముడు, నీ బ్రెయిన్ XXL కాదు తమ్ముడు, XXL. ఏ మావా నువ్వు ఇవ్వ సెకండ్. నీ స్కీమ్ అంత పొందలేదంట్రా? అరే ఎలారా, నీ స్కీమ్ అంతూ పంది ఉండదేరా? ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మామ. ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. అదేలా? నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు. అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకబెట్రా. చెవులు దొబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రే, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను, నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు. ఎంతకుముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతూ ఎందుకు సార్, హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంట్రా సార్? అరే నీ సుడే ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే దరిద్రం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. The time is now.
ఎవడరా అక్కడ ఎవడరా ఇక్కడ తెలుగు మాట్లాడేవాడు ఎవడు లేడా? ఎందుకు సార్ అట్లా అరుస్తున్నారు? అరవపోతే పాట పాడుతూ చెప్తారా? నో హాట్ వాటర్ ఇన్ సైడ్. వెనస్డేగా సార్ వేడి నీళ్ళు ఉండవు. వెన్స్డే వేడి నీళ్ళు ఉండవా? అదేంటి? అవును సార్, సోమవారం అయితే స్నానం కూడా చేయొద్దు, మంగళవారం అయితే మటన్ కూడా తినొద్దు, గురువారం మాత్రం గుడ్లు తినాలి. ఇక్కడ రోజుకో రూల్ ఉంటుంది సార్. ఎవడరా దిక్కుమాల రూల్స్ పెట్టినాడు? మీరెవరు? నువ్వు హైదరాబాద్ బాయ్ పిఏ అయితే నేను షార్జా బాయ్ పిఏని. ఓ, మనిద్దరం సేమ్ టు సేమ్ అన్నమాట. నైస్ టు సీ యూ. సారీ, మనిద్దరం సేమ్ టు సేమ్ కాదు. ఏ? మీ రూపాయి మా దిర్రం ఒకటేనా? మీ రూపాయితో మా కంట్రీలో వాటర్ బాటిల్ కూడా రాదు. మా దిర్రంతో మీ కంట్రీలో ఫుల్ బాటిల్ వస్తుంది. ఓ, డబ్బుదేం సార్, కుక్కలు సంపాదిస్తాయి. కానీ ఇక్కడ దిర్హంలు మనుషులే సంపాదిస్తారు. ఓహో, అయినా ఈ చెత్త రూల్స్ ఏంటి సార్? మా బాస్ ఆర్డర్స్ పాటించకపోతే పాతేయమన్నారు. వెంకట్ సార్కి వాస్తు క్లియరెన్స్ అయిందా? ఇంకా కాలేదు సార్. కానీ వాస్తు ఏంటి, క్లియరెన్స్ ఏంటి? ఏంటా ఇది? ఏంటి పడిపోతే? సార్ నాకు ఈశాన్యం పెరిగింది సార్. ఈశాన్యం అంటే పొట్ట, మరి నీకు పెరిగింది కదరా. వాడికి ఉండొచ్చు, నీకు ఉండకూడదు. వెంకట్ సార్కి రోజుకి ఒక రోటీ కంటే ఎక్కువ పెట్టదు. శుభం అంటూ పెళ్లికి వస్తే ఈ టార్చర్ ఏంటి? అయినా నీ పేరేంటి? పేడా. పేడా ప్రసాద్. పేడా? పేడేంటి సార్? లండన్ నుంచి బాబు వస్తున్నాడు. ఎయిర్పోర్ట్ కార్ వెళ్ళింది సార్. హీ షుడ్ బి హియర్ ఇన్ 30 seconds. గుడ్. ఏంట్రై అవుతారం? అంటే వాటర్ ప్రాబ్లమ్. తొందరగా రెడీ బాబు వస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను ఎదురు చేసుకుంటానండి. నువ్వు ఇలా సెమీన్యూడ్ గా తిరగద్దు. ఏ? నీలాంటి పర్సనాలిటీని ఇష్టపడే షేకులు కూడా ఉంటారు ఇక్కడ. వీడు పేడ కాదు, తేడాగా ఉంది. అజయ్ గారు సామాన్యుడు కాదు. వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికి పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో, లివర్ చెడిపోద్దని. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లారా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అసలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వన్నయ్య గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా? వాడిని వెదవ చేయటం కాకపోతే. మావా మీరు ఉండండి మావా. అనయ్య, నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా, ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు, ఇది తీసుకెళ్ళి మ్యూజిక్ ఎవరా? షూర్ అనయ్య. అనయ్య, నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్ మావా. ఏమైందన్నా? వెళ్ళిపోతారు, నా వల్ల కాదురా. I am back. Daddy! Daddy! I miss you, Daddy. అలాగే ఉన్నా. చదువు ఎలా ఉంది? స్టడీసా? బుల్షిట్. స్టడీస్ అంటేనే నాకు వామిట్ గా వస్తుంది డాడీ. ఎప్పుడు మీ ఎంపైర్ టేక్ఓవర్ చేద్దామని ఉంది డాడీ. That's my boy. ఆంజనేయ స్వామి నడిచొస్తున్నట్టు. అంకుల్, మీకోసం లండన్ లో నవగ్రహాలకి పూజ చేయించాను, తీసుకోండి. బ్లెస్సింగ్స్ ప్లీజ్. హే దోస్త్, నీ కొడుకు నీలా తయారవ్వలేదు, చాలా పైకి వస్తాడు. నీ బొందలే, నువ్వు పైకి పోయిన తర్వాత నీ ఎంపైర్ కూడా నేనే టేక్ఓవర్ చేస్తా. ఏమైంది? ఓ మై గాడ్, ఇది రాహుకాలం. ఈ టైంలో బయట ఉండకూడదు. పదండి పదండి. అంకుల్ అక్కడే ఆగిపోయారేంటి? రండి. 5 నిమిషాల దాకా రాకూడదమ్మా, శని 3వ పాదంలో ఉన్నాడు. ఈడొకడు తింగరదవా. సార్ ప్లీజ్ టేక్ దిస్. ఏంటమ్మా ఇది? థాయిలాండ్ తైలమా?
సార్ ఒంటికి రాయమంటారా? No, it's urine. Give it in the lab. చిచ్చి ఇదే. ఏ డింపుల్, మా నాన్నగారు యూరిన్ చిచ్చి అంటావా? గివ్ రెస్పెక్ట్. యూరిన్ కి రెస్పెక్ట్ ఏంటి బాబు? రెస్పెక్ట్ యూరిన్ కాదు, అది పోసిన పర్సన్ కి. అయినా యూరిన్ అని పదే పదే చీప్ గా అనుకో. మరి ఏమనాలి బాబు? సుస్సు అనాలి. వెళ్ళి ల్యాబ్కి. అలాగే బాబు. వస్తున్నాడు. డింపుల్ గారు, నువ్వా? ఒరే దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? అది బాయ్ గారు చూస్తురా? ఊరుకోండి సార్, అది ఏమైనా తీర్థమా ప్రసాదమా? పోతే పోయిందిలేండి. మీకు కావాలంటే చెప్పండి, అందరం తల కాస్త ఇస్తాం. ఎవరిదో ఒకరిది మ్యాచ్ అవుతుంది కదా. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాం. దిద్దుకోవడానికి వచ్చారా, గుద్దుకోవడానికి వచ్చారా? నిజం చెప్తున్నాను సార్, ఆ డూప్లికేట్ గాడే మేము మీ ఫ్యాన్స్ అని తెలుసుకొని మమ్మల్ని ప్లాన్ గా వాడుకున్నాడు. అందుకే తెలివిగా మేము నెక్స్ట్ ప్లాన్ తెలుసుకొని షార్జా వరకు ఫాలో అయ్యాం. వాడే సార్ బాయ్ గారికి యాక్సిడెంట్ కూడా చేసింది. ఏంటి, ఈ యాక్సిడెంట్ వాడు చేశాడా? అవును సార్, టైం కి హాస్పిటల్లో భాయ్ గారిని జాయిన్ చేసింది కూడా సీనే సార్. మీరు చెప్పింది నిజమని నేను ఎన్నిసార్లు నమ్మాలరా? చెప్తే మీరు నమ్మరా నాకు తెలుసు సార్, అందుకే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఎవడ్రా? ఆ డూప్లికేట్ బాయ్ గాడు కోమాలో ఉన్నాడు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తా. ఉండండి సార్, మీరు మరీ ఇంత అమాయకులు ఎలా సార్? ఏమైంది? యుద్ధంలో ఎంతో మంది పోతారు, కానీ పరమవీర చక్రం మాత్రం ఒకరికే ఇస్తారు. పరమవీర చక్రం ఏంట్రా? క్లియర్ గా చెప్పు. అవును సార్, వీడిని పట్టిస్తే మాక్సిమం భుజం తట్టి శబాష్ అంటారు. అదే వీడిని నొక్కేసిన 100 కోట్ల అప్పు చెప్తే పరమవీర్ చక్ర పువ్వులో పెట్టిస్తారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు నాకన్నా పెద్ద వెర్రి వెంగళప్పలరా. అదేంటి సార్ అలానే సార్? లేకపోతే ఏంట్రా, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంట్రా? మనమే నొక్కేద్దాం. మరి పరమవీర్ చక్ర కొంచెం లేట్ అవుతురా. అంతే సార్, మీరు అందుకే సార్ ఈ పొజిషన్ లో ఉన్నారు. సార్, మీ ఫ్యాన్ వల్లే కదా బాయ్ గాడు బతికాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే మీ పొజిషన్, మీ ఇమేజ్ అబ్బా. నిజమే రోయ్, వాళ్ళు ఇంకా వాడెవడో తెలుగు అబ్బాయి అనుకుంటున్నారు. నా ఫ్యాన్ లేకపోతే వాడు ఉండేవాడు కదని వాళ్ళకి తెలియాలి. నువ్వు రారా సార్. మరి వీడిని ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? మీ కంట్రోల్ ఉంటే బెటర్ సార్. వెరీ గుడ్ ఐడియా. వీడిని నా విల్లాలో సీక్రెట్ గా దాచేద్దాం. వీడి దగ్గర వడ్డీతో సహా ఎలా గుంజేయాలో నేను చూసుకుంటాను. అరే మీరు ఇక్కడ ఉండండి, నువ్వు నాతో రా. ఓకే సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరితను నీకు తెలుసా? హీస్ అ చీటర్. నో కాదమ్మా, మీ నాన్నగారిని సేవ్ చేసి హాస్పిటల్లో చేర్పించింది ఇతనే. ఇతనా? అవును సార్. అసలు ఆ టైంలో నువ్వు అక్కడ ఎందుకున్నావు? ఆ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టి టైంకి ఇక్కడ తీసుకొని రాగలిగాను. కరెక్ట్. మీరు అడిగేది ఎలా ఉందంటే ఈయన అసలు ఎందుకు బతికించారు అన్నట్టుంది. అయినా మీరు నా ఫ్యాన్ ఇలా అవమానించడం ఏం బాగలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నీకు ఫ్యానా? అవును సార్, వీడు నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. రండ్రా. ఏంట్రా మధు, ఏంటి అర్జెంట్ గా ఫోన్ చేసావు? వీళ్ళ గురించి మావయ్య నేను చెప్పింది. బాడీలు బాగానే పెంచారు. బ్లడ్ ఇచ్చారా? మావయ్య నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఓహో మీ ఫ్రెండ్సా? మాకు ఇది ఒక బొక్క. సరే ఏంట్రా దయ్యాన్ని చూస్తున్నారా? అవును సార్ చూస్తాం సార్. అది మామూలు దయ్యం కదా సార్, ఫుడ్ దయ్యం. మేము తెచ్చిన ఫుడ్ మొత్తం తినేస్తుంది సార్. మళ్ళీ 11 గంటలకు బెల్లు కొట్టి నా చేతితో కాఫీ పెట్టించుకుని మరీ అవుతుంది సార్. కాఫీ. ఓ బ్లడ్ తాగే భూతమైన ఫుడ్ తినే దెయ్యమైన ఈ సైతాన్ రాజు ఎంటర్ అయితే ఎగ్జిట్. వీళ్ళ చేత దెయ్యం లేదని చెప్పించాలి, అంతే కదా నీకు కావాల్సింది. నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి. ఓకే. ఈ స్పెషలిస్ట్ ఏరా దెయ్యాన్ని చూసారా మీరు? ముగ్గురు క్లియర్ గా డీటెయిల్డ్ గా అది కదలటం, ఫుడ్ తింటాం. అవునండి. దెయ్యాన్ని చూసారుగా? దెయ్యాన్ని చూశానంటావు? అవును సార్. ఉందంటావు? ఉంది సార్. కార్లు ఇలా ఉంటాయా? అలా ఉండదు సార్, మామూలుగా ఉంటుంది సార్. ఉందంటావు? ఉంది. దెయ్యాన్ని చూసావా? చూసావరా నువ్వు? దెయ్యాన్ని చూసావా? దెయ్యాన్ని చూసారా? దెయ్యాన్ని చూసారా నువ్వు? ఉందిరా? లేదు సార్. ఇప్పుడు చెప్పు, దెయ్యం ఉందా? ఎరా ట్రీట్మెంట్ ఎలా ఉంది చూసావా? మీ ఫ్రెండ్ అంత డీటెయిల్డ్ గా చెప్పాడు. దెయ్యం ఉందంటావు. బెడ్రూమ్ అంటే ఏంటది? బాత్రూమా? చెప్పవుందా? నీ సంగతి ఏంట్రా? ఇది చాలా అన్యాయం సార్. అదే దెయ్యం లేదన్న విషయం ఏదో కన్విన్స్ చేసి చెప్పిస్తారనుకున్నాం కానీ ఇలా కొట్టి చెప్పిస్తారనుకోలేదు సార్. ఓహో అలా అనుకున్నావా? కన్విన్స్ చేసి చెప్పిస్తాను అనుకున్నావా?
చూడరా మీ మావయ్య గొడ్డును బాదినట్టు బాది మా చేత దెయ్యం లేదని చెప్పిస్తున్నాడు. ఇది అన్యాయం కాదు? ఏం మావయ్య నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా వీళ్ళని అందరిలాగే ట్రీట్ చేస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను జ్యోతిని పెళ్లి చేసుకోను. అల్లుడు కోపడగలడు. వైద్యం అన్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం వైల్డ్ గా ఉండాలి. మామూలు వైల్డ్ కాదు, కొట్టి పేగ పిసిగేశాడు. కొరికంట సరిపోతుంది. రే నేను కొట్టింది కొరికింది మిమ్మల్ని కాదురా, మీలో ఉన్న దెయ్యాన్ని. దెయ్యం మాలో ఎక్కడుందండి? ఫ్లాట్ లో ఉంది. చెప్తే మీరు నమ్మరు. ఓకే అర్థమైంది. అయితే స్వయంగా నేనే మీ ఫ్లాట్స్కి వస్తాను. పదండి. మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మరి అదే ఖాళీ చేశాడు. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మియాపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది. నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట. టెర్రస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. వీడు కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. తప్పదు, వీడికి పెట్టాల్సిందే. ఏంట్రా చెప్పు, చెప్పరా? ఏంట్రా చూపు? కళ్ళు తెరవటం కాదురా, నోరు తెలవాలి. చెప్పరా చెప్పరా, డబ్బు ఎక్కడుందో చెప్పు. చెప్పు చెప్పరా, చెప్పు చెప్పరా. రే నా గురించి నీకు తెలియదురా. రే బాయిగాండే బాల్ ఆడించా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? సార్ కరెంటుకు పెడుతున్నారు, పోతాడేమో. పోడరా, డివైస్ రాన్ చేశా. సార్ బాగా అలసిపోయినట్టున్నారు, ఒక పెగ్గేసి మళ్ళీ మొదలు పెట్టి. యువర్ రైట్, పెగ్ ఫిక్స్ అయ్యరా. రే నేను పెగ్గేసి వచ్చే లోపు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి. చెప్పలేదనుకో పెప్పర్ స్ప్రే కొట్టేస్తా. కళ్ళు దుబ్బి కాకిలే తయారవుతావు. ఏంటి సార్ మీరు నిజంగానే బాయ్ ఆడుకున్నారా? వాడు బయట వాళ్ళకు బాయ్, నా చేతిలో టాయ్. వాడిని ఎన్నిసార్లు విపింగ్ చేశానో తెలుసా? రే వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది, రుక్సానా అని కత్తి లాంటి ఫిగర్. దాన్ని నేను పడేసా. అది దుబాయ్ వెళ్తుందని వాడి కట్టింగ్ ఇచ్చి దిల్సుఖ్ నగర్ లో నా పెంట్ హౌస్ లో పెట్టాను రా. రుక్సానా నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? రుక్సానా సూపర్ ఫిగర్. నువ్వేంట్రా ఇలా చూస్తున్నావేంట్రా? ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ కి నేనేదో బీటేసినట్టు చూస్తున్నావేంట్రా? కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. ఏదో పెద్ద ఒరిజినల్ లో ఫీల్ అవుతున్నాడు వీడు. రే ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది చూసాను రా నేను. నేను లేచే వరకేరా మీరు ప్రాణాలతో ఉండేది. సార్ వాడి స్పృహలోకి వచ్చి డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పిన తర్వాత మా షేర్ మాకు ఇస్తారుగా? ఏంట్రా ఇచ్చేది కజ్జికాయ? అదేంటి సార్ అలా అంటారు? నిన్న పంచుకుందాం అన్నారు. ఏంట్రా పంచుకునేది? షేర్ ఆటోలో తిరిగే బ్యాచ్ కి షేర్లేంట్రా? రే ప్లేస్ నాది, ప్లాన్ నాది, రిస్క్ నాది, కరెంట్ నాది, వచ్చే డబ్బు కూడా నాదేరా. రే నాకు డబ్బు అంటే చాలా పెచ్చరా. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ నా ఫ్యాన్స్ నన్నే కొడతారా? మేము ఫ్యాన్స్, నువ్వు హీరో. అసలు ఏ సినిమాలో చేసావరా నువ్వు? నువ్వేగా అన్నావు. రై వీణ స్టెప్ ఏరా? నాకు వీణ స్టెప్ రాదు, కావాలంటే వీణ వాయిస్తా. వీణ వాయించడానికి నువ్వేమన్నా మహానటి సావిత్రి ఏంటి? నోరు లేస్తుంది ఏంట్రా? నీకు చేయలేవలేదేంటి? రేయ్ మా షేర్ గాని మాకు ఇవ్వలేదు అనుకో, వ్యవహారం చాలా వైల్డ్ గా ఉంటుందిరా. పట్కా రండ్రా. అలా కొట్టేసేవండి సీను. దీని రిజల్ట్ మీకు రేపు తెలుసు. ఒరే నాస్టీ నాల్ టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడరంట్రా, నేను అసలు చాలా బిజీ. ఓ చాలా బిజీ అంట. డిస్కషన్ షురూ చేయరా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్, ఐ నీడ్ డిస్కషన్, ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూఫ్ గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చోప్. అరే పొట్టోడా నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే.
ఇప్పటివరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని బట్టి మనం చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? వద్దు. ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. డే సార్ చేంజ్ నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు నేనా? మీకు ఎందుకండి నోడుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టరా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా వెన్నీరా. ఈ దినం కేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. కలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది? మీరు వాళ్ళ కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాలా వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాలు పట్టుకోవడం, వాళ్ళ కాలుతో మిమ్మల్ని కొమ్మటం, నీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అదే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి? ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. తీసుకో. ఇక్కడ ఉన్నావు నువ్వు. నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్? వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళ చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా